ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026వ సంవత్సరం జూన్ 26వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ పేరు గల మహిళ మీ ఇంటికి వస్తుంది. అయితే ఏ పేరు గల మహిళ మీ ఇంటికి వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది? స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాట గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటూ కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకుని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారంటీగా జరుగుతుంది. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే వీరు అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిలిచి ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తులలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ తులారాశి వ్యక్తులకు అధికంగా ఉంటాయి. జీవితంలో వీరు ఎన్నిసార్లు అపజయాలను చూసినా కానీ వాటిని చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 2026వ సంవత్సరం జూన్ 26వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు గనక చూసినట్లయితే మిశ్రమైన ఫలితాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన రోజే అని చెప్పుకోవాలి. మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ, లేదా మీ యొక్క భాగస్వాములతో కానీ, అంటే వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలను అయితే అనుగ్రహించబోతుంది. మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను అయితే అందిస్తుంది. మిమ్మల్ని అందలం ఎక్కించే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ రోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని ఎవరైతే భావిస్తున్నారో, లోన్ల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇతరతర మార్గాల ద్వారా డబ్బు అయితే అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి కూడా ఈ రోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి. మీరు జీవితంలో కొన్ని సందర్భాల్లో ఏదైనా సమస్యల్లో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం ఈ రోజు మీకు లభించబోతుంది. ఆ సమస్యకు పరిష్కారం ఇక మీకు లైఫ్ లో దొరకదు అని ఒక నిశ్చయానికి అయితే మీరు వచ్చేసారు. ముఖ్యంగా బ్లాక్ మెయిలింగ్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా, వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక బాధపడుతున్నారా, అటువంటి వ్యక్తి బ్లాక్మెయిల్ చేసే అవకాశం లేని విధంగా ఒక సంఘటన అయితే మీకు ఈరోజు
జరుగుతుంది. ఆ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అంటే మీ గురించి ఏదైనా విషయం తెలిసి, మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని బయట పెడతామనే ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లయితే గనక ఊహించని ఒక సంఘటన ద్వారా ఆ బ్లాక్‌మెయిల్ నుండి మీరు తప్పించుకుంటారు. ఇక ఎప్పుడు కూడా పరిష్కారం దొరకదు అనే ఒక పెద్ద సమస్యకు మాత్రం ఈరోజు మీకు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి ఇది మంచి రోజని చెప్పుకోవాలి. అయినప్పటికీ కొన్ని సమస్యలు మీకు ఎదురు కాబోతున్నాయి. పై అధికారుల వల్ల మీరు ప్రశంసలైతే పొందుకోబోతున్నారు. పెండింగ్‌లో ఉన్నటువంటి కొన్ని పనులను పూర్తి చేస్తారు. దీని కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ గురించి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు. నలుగురికి మిమ్మల్ని ఆదర్శంగా చూపిస్తారు. ఇది చూసి తట్టుకోలేని ఒక వ్యక్తి, అది మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీ పైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ మీరు వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీలో ఎక్కువగా తిరుగుతూ పార్టీ మీ యొక్క సేవలను గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీరు పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకునే ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీ మీ యొక్క శ్రమను గుర్తిస్తుంది. మిమ్మల్ని గుర్తిస్తుంది. అతి త్వరలో మీకు ఒక మంచి పొజిషన్ కల్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలో మంచి గుర్తింపు మీకు దక్కబోతుంది. రాజకీయ నేతలకు మాత్రం కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు అయితే ఎదురు కాబోతున్నాయి. మీ యొక్క జీవితంలో జరిగేటువంటి ఒక సంఘటన కారణంగా నలుగురిలో మీరు అవమానపడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అనేది మీకు చాలా అవసరం. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ అవతల వ్యక్తులకి, సంఘంలో, సమాజంలో కొంతమంది వ్యక్తులకి మీరు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తులారాశి వ్యక్తులు చాలా అవసరం. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీకు చాలా కాలం క్రితం పరిచయం ఉన్నటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఆ యొక్క స్త్రీ పేరుకి అర్థం ప్రశాంతత అనే అర్థాన్ని గోచరిస్తుంది. అటువంటి పేరు గల ఒక స్త్రీ, ఒక మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు వారితో మీరు క్లోజ్‌గా ఉండేవారు. కానీ పరిస్థితుల కారణంగా వారిని మీరు దూరం పెట్టాల్సి వచ్చింది. అటువంటి మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం, మీ ఇంటికి రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. మీ యొక్క సహాయాన్ని అర్థించడం, మీ దగ్గరికి రావడం మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో మిశ్రమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తితో పరిచయం మిమ్మల్ని జీవితంలో చాలా కీలకమైన మలుపుల వైపు తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో చాలా పెద్ద పాత్రను పోషించబోతున్నారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఈ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నూతనంగా వివాహమైనటువంటి వ్యక్తుల విషయంలో కూడా ముఖ్యంగా అమ్మాయిలు మీ యొక్క అత్తింటి వారి నుండి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.